నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామానికి ఒక పులివెందులకు సంబంధించిన ఎమ్మెల్యే ఈరోజు మా ప్రాంతానికి కూడా వచ్చినారు. ఈరోజు ఎమ్మెల్యే ఎందుకు వచ్చినారు అనేది కూడా ఒక్కసారి పబ్లిక్ కూడా నేను తెలియజేసే బాధ్యత ఉంది కాబట్టి నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాను. పాపిరెడ్డిపల్లికి వచ్చింది మరి ఒక లింగమయ్య ఫ్యామిలీని పరామర్శించేకొచ్చాడా, లేదు అంటే ఆయన ఎలక్షన్ క్యాన్వాస్కి వచ్చినాడా, లేదంటే ప్రచార రథంకి వచ్చినాడా, లేదంటే మరి జైలు పలికించుకుంటూ సీఎం జగన్ అనుకుంటా చెప్పించుకోవడానికి వచ్చినాడు కూడా అర్థం కాని పరిస్థితి. ఒక లింగమయ్య ఫ్యామిలీలో లింగమయ్య చనిపోతే కనీసం ఆ ఫ్యామిలీని పరామర్శించకపోయినప్పుడు ఎంత డిగ్నిఫైడ్గా ఎంత ప్రశాంతంగా వెళ్ళాలనేది కూడా తెలియని వ్యక్తి ఒక పులివెందుల ఎమ్మెల్యే అని కూడా మనం చెప్పవచ్చు. ఈరోజు ఆ ఫ్యామిలీలో కనీసంగా దినం కూడా కాల, ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు జైలు పలుక్కుంటూ సెల్ఫీలు తీసుకుంటూ ఆ కుటుంబాన్ని పరామర్శించేది అది ఎంతవరకు ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఆయన ఇక్కడ ఏదో జనాలు లేక దాదాపు 8 నెలల నుంచి బయటకు కూడా వెళ్ళలేనట్లున్నాడు. ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి గ్రామాల్లో పరామర్శించి కాకుండా గ్రామాల్లో చిచ్చులు పెట్టి రెచ్చగొట్టేలాగా ఈరోజు ఆయన మాట్లాడడం కూడా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని కూడా నేను చెప్తాను. ఒక మాజీ సీఎం ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన మాట్లాడే మాటలండి అవి. కనీసం ఒక్కటన్నా ఆయన నోటి నుంచి నిజాలు వచ్చాయా? ఇక్కడ చెప్తా ఉంటారు మాజీ ఎమ్మెల్యేలు అందరూ, వాళ్ళు చెప్పిన మాట ప్రకారం దీంట్లో ఎంత నిజం ఉంది, ఎన్ని అబద్ధాలు ఉన్నాయని ఒక్కసారి నువ్వు తెలుసుకోకుండా, నీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, తెలుసుకోకుండా నీ ఇష్టానుసారం నువ్వు వచ్చి ఇక్కడ పల్లెల్లో రెచ్చగొట్టి మాట్లాడడం అది ఎంతవరకు ఇదని కూడా నేను చెప్తున్నాను. కనీసం ఆయన మాట్లాడిన మాటల్లో గొడవలు పన్నారు చిన్న అంటే నా రామగిరి మండలంలో ఈ ప్రాంతంలో ఫస్ట్ ఈ విధంగా జరిగింది, ఇలా జరగకూడదని కోరుకునేదాన్ని నేను. ఆ కుటుంబంలో లింగమయ్య చనిపోయినప్పుడు కూడా మేమంతా కూడా బాధపడినాం. ఇక్కడంతా జరిగాయి. పాపిరెడ్డిపల్లి ఇంతవరకు చిన్న గొడవ కూడా లేదు, ప్రశాంతంగా ఉండే గ్రామం పాపిరెడ్డిపల్లి గ్రామం. ఆ గ్రామంలో ఈ విధంగా రెండు ఫ్యామిలీల మధ్య గొడవల వల్ల ఈ విధంగా జరగడం, ఆయన చనిపోవడం, దీన్ని ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి ఈ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి ఆయనకు వచ్చే శక్తి లేక ఆయన్ని పులివెందుల ఎమ్మెల్యేని పిలిపించుకొని ఇట్లన్నీ స్లిప్పులు దాదాపు ఒక 10 పేపర్లు రాసిచ్చి ఎన్ని అబద్ధాలండి. కనీసం దాంట్లో ఒక్కటన్నా నిజం లేకోకుండా పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడిస్తూ అవన్నీ చూసుకుంటూ చదువుతున్నాడు ఆయన. మళ్ళీ అబద్ధాలు ఎక్కడ ఇంకా ఎక్కువ చెప్తానేమో అని. వాళ్ళు ఎక్కడ చిన్న దాని మీద కట్టెలతో కొట్టుకొని ఏదో అది అయింది, దాన్ని తీసుకొని గొడ్డెలు అంటాడు, మచ్చకత్తెలు అంటాడు, ఇంకా వేరేటివన్నీ కూడా చెప్తారు. అలాంటివన్నీ వాడేది కూడా పులివెందుల్లో. మీరు బాత్రూంలో చంపేదానికి సరిపోతాయి కానీ మాలాంటి ప్రాంతాల్లో అలాంటివి ఉండవయ్యా అని నేను జగన్కి కూడా నేను చెప్తున్నాను. వచ్చినావు నువ్వు గౌరవంగా మాట్లాడిచ్చు, కుటుంబానికి సహాయం చెయ్యి, నువ్వు వెళ్ళాలి కానీ పదే పక్కన చూసుకుంటూ వాళ్ళ లింగమయ్య భార్య వైపు వాళ్ళ పిల్లల వైపు చూస్తూ నిజమా ఎంతమంది వచ్చారా లేదని డిపార్ట్మెంట్ని అడగండి, ఎస్పీ గారు ఫోన్ చేయండి, లోకల్ డిపార్ట్మెంట్ని అడగండి. ఇద్దరు పోయినారు అంటున్నారు, ఆ ఇద్దరి మీద కేసు పెట్టి లోపల పెట్టారు. అనవసరంగా రెచ్చగొట్టి 20 మంది 30 మంది అని చెప్పడం అది ఎంతవరకు సమాజమో ఒక్కసారి ఆ పులివెందుల ఎమ్మెల్యే కూడా తెలుసుకోవాలా. మీ మాజీ ఎమ్మెల్యే రాసిచ్చినవన్నీ నువ్వు ఆడ చిన్నపిల్లలు చదువుకున్నప్పుడు కాపీరైట్ కొడతా అంటారు, గుడి కంఠపాఠం కొట్టావా అంటారు టీచర్లు కూడా. ఆ విధంగా నువ్వు గుడి కంఠపాఠం కొట్టి ఇక్కడ అన్నీ కూడా నువ్వు పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని చెప్తున్నావు. దీంట్లో మళ్ళీ ఒక ఎస్ఐని టార్గెట్ చేసి మాట్లాడతారు, పోలీసుని టార్గెట్ చేస్తారు. అయ్యా పులివెందుల ఎమ్మెల్యేగా నీకు చెప్తున్నాం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బయటికి వేయాలన్న పోలీసుని పెట్టి అడ్డం పెట్టి మమ్మల్ని బయటికి రానిలేదు. మా నాయకునితో పాటు మాలాంటి వాళ్ళు కూడా మేము ధర్నాకు చేసినా, ఒక మెమరాండం ఇచ్చేదానికి పోయినా, ఎవరైనా చనిపోతే వాళ్ళు పరామర్శించే పోయినా, ఒక ఫంక్షన్ పోయినా కూడా మీ తోపుని అడగండి ఎన్ని ఇబ్బందులు పెట్టినారని.
ప్రతి అడుగున పోలీసుని ఇబ్బంది పెట్టి చెక్ పోస్టులు పెట్టి కనీసం బయటకు అడగబెట్టుకోకుండా చేసినది మీ ప్రభుత్వం కదా. నీ వైఎస్ఆర్ ప్రభుత్వం నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసి ఈరోజు దుర్మార్గంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మా గురించి మాట్లాడే స్థాయి కూడా నీకు లేదని నేను జగన్ రెడ్డికి కూడా నేను చెప్తున్నా. ఏదో వచ్చినావు పరామర్శించు, వాళ్ళకి ఏందన్నా సహాయం చేసి వెళ్ళంతే కానీ నువ్వు గ్రామాల్లోకి వచ్చి చిచ్చులు పెట్టడం అది సరికాదని కూడా చెప్తున్నా. సొంతం నీ చిన్నాయనని చంపితే అన్నా మా నాన్నని చంపారు న్యాయం చేయమంటే కూడా నువ్వు చేయలేని వ్యక్తి ఈరోజు నా మండలాల్లోకి వచ్చి నువ్వు న్యాయం చేస్తావంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారని ఒక్కసారి నువ్వు కూడా ఆలోచన చేయాలనుకుని నేను చెప్తున్నా. నువ్వు ఇక్కడ వచ్చి సెల్ఫీలకి జైలు పలికించుకునేదానికి ఇక్కడ వచ్చినావు అనేది కూడా క్లారిటీ ప్రజలందరికీ కూడా వచ్చింది. 27 రాత్రి పాపిరెడ్డిపల్లి గ్రామంలో జయచంద్రారెడ్డి ఇంటిపైన దాడి చేయలేదా? ఇదే నిందితులు, హత్య కేసు నిందితులు, ఈ నేరస్తులు దాడి చేయలేదా? 28వ తేదీ దాడి చేయలేదా? మరి ఎక్కడ పోయినాయి నీ ధర్మపన్నాలు, నీ ధర్మ సందేశాలు ఎక్కడ పోయినాయి? ఏ మూలం దాక్కున్నాయి నీ ధర్మ సందేశాలు? నీ నిజాయితీ గురించి మాట్లాడేటువంటి మాటలు ఎక్కడ నక్కినాయి? 27వ తేదీ ఇదే పాపిరెడ్డిపల్లిలో దాడి జరిగితే పోలీసులను పంపించావా? పోనీ నువ్వు వెళ్ళావు కదా, నువ్వే కదా ఎస్హెచ్ఓ, వెళ్ళావా? దాడి నిరోధించావా? ఆ దాడిని అడ్డుకున్నటువంటి కురువ లింగమయ్య కుమారులు వారికి టార్గెట్ కాలేదా? అడ్డుకోవాల్సింది మీరు కాదా, పోలీసులు కాదా? మీరు చేయలేని పనిని తాము చేయాలనేసి ఆ దౌర్జన్యానికి ఎదురుపైన లింగమయ్య కుమారులపైన కక్ష పెంచుకున్నది వాస్తవం కాదా? ఈ హత్య కేసుల ముద్దాయిలు పరిటాల సునీత తమ్ముడు, ఆమె తమ్ముళ్ళ కొడుకులు ఆ కురువ లింగమయ్య పైన కానీ వారి కుమారులపైన కక్ష పెంచుకున్నది అందుకు కదా. మరి 27 దాడి జరిగి 28 దాడి జరిగి జయచంద్రారెడ్డి ఇంటిపైన నీ వైఫల్యం వల్ల 30వ తేదీ హత్య జరగలేదు అదే గ్రామంలో, లింగమయ్య హత్య జరగలే. మరి 28వ తేదీ పోలేపల్లి ఎంపీటీసీ కొడుకును ఇదే ముద్దాయిలు పిలిచి బెదిరించడం వాస్తవం కదా. నువ్వు పోయి కొండయ్య గంతిమరి ఎంపీటీసీని బెదిరించడం వాస్తవం కదా. ఇంత దిగజారాలనా సుధాకర్? ఎవరిని నమ్ముకొని నువ్వు చేస్తున్నావు ఇది? పరిటాల సునీత నీకు టికెట్ ఇప్పించేటువంటి సామర్థ్యం ఉందనుకుంటున్నావా? ఆమె పైన ఆమె అధిష్టానానికి నమ్మకం ఉందనుకుంటా ఉన్నావా? అవసరం తీరేంత వరకు చంద్రబాబు తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంతో చట్టపట్టాలు వేసుకొని పనులు చేసుకునే విధానం కాదు ఆమెది. ఆమె భర్త చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన విషయం మీకు తెలిసినా, తిట్టే తిట్లు మీకు తెలిసినా, ఆమె భర్త కానీ ఆమె కుమారుడు కానీ మొన్న టికెట్ ఇవ్వలేదని బతికినప్పుడు ఆమె భర్త కానీ చంద్రబాబు నాయుడిని తొన్ని నా కొడుకు అని తిట్టినారు. చంద్రబాబు నాయుడిని తొన్ని నా కొడుకు అని తిట్టినారు పరిటాల కుటుంబం. ఎప్పుడు కూడా 4 గోడల మధ్య చంద్రబాబు నాయుడిని తిడుతుంది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇమేజ్ లేదంట, పరిటాల రవి వల్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇమేజ్ ఉందంట. ఇది వీళ్ళ అభిప్రాయం. మరి దీనికి అంతటికీ కారణం ఎవరు? చెప్పును సుధాకర్. ఏ విధంగా అయితే ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేశావు, నువ్వు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, నువ్వు కంప్లైంట్ ఏ విధంగా తీసుకున్నావు? మీరు పోలీసులు 20 మంది ఆ హత్య సంఘటనలో పాల్గొంటే మీరు పోలీసులు వెళ్ళి అప్పటికప్పుడు ఒక కంప్లైంట్ కాగితం రాసుకొని చదువు రాని లోకజ్ఞానం లేని లింగమయ్య అన్న భార్య దగ్గరికి వెళ్ళి ఆమెతో ఏలిముద్ర వేయించుకున్నారే. ఎలా వేయించుకున్నారు? కనీసం స్టేషన్ నుంచి ఒక ఇంక్ ప్యాడ్ తీసుకొని పోయినారా? అంత టైం కూడా మీరు ఇవ్వదలుచుకోలేదు. ఆమె కళ్ళకున్న కాటుకను చేతికి పూసుకొని ఇంట్లో కాటుక డబ్బీని తీసుకొచ్చి చేతికి పూసుకొని ఆ కాటుక డబ్బీతో కాదా, ఆ కాటుకతో కాదా మీరు ఏలిముద్ర వేయించింది? అంటే నిజాల్ని మరుగున పరచడానికి మీరు ఎంత తాపత్రయపడ్డారో అర్థం అవ్వట్లేదా సుధాకర్? మరి అదే సంఘటనలో అదే దాడిలో గాయపడిన చదువుకున్న లింగమయ్య కొడుకు దగ్గర ఎందుకు మీరు కంప్లైంట్ తీసుకోలేదు? అతనికి తలపైన గాయమైంది, కుట్లేసినారు, బుగ్గ మీద గాయమైంది, 3 గాయాలనేసి హాస్పిటల్ వాళ్ళు సర్టిఫై చేసినారు.
మీరు మీరు కేవలం ఒక దెబ్బ తగిలిందని మాత్రమే మీరు సర్టిఫై చేసినారు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమి వస్తూ ఉంది, మీరు రాసింది ఏంది, మీరు ధర్మవరం ఆసుపత్రి పోయినప్పుడు అక్కడ వాళ్ళు నమోదు చేసింది ఏంది, మీరు రాసింది ఏంది, సవేరా ఆసుపత్రిలో నమోదైనటువంటి గాయాలు వాళ్ళు రాసింది ఏంది, మీరు రాసింది ఏంది, ఇవన్నీ తేడాలు లేవా సుధాకర్? వారు ఆ దాడికి ఉపయోగించింది బేస్బాల్ బ్యాట్ అయితే బేస్బాల్ బ్యాటు ఒకే దెబ్బతో బ్యాట్తో వేసిన ఒకే దెబ్బతో లింగమయ్య అన్న తలకాయ పగిలిపోతే ఆ బేస్బాల్ బ్యాట్ కూడా ముక్కలైతే ఆ ముక్కలైన బేస్బాల్ బ్యాట్తో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి శ్రీనివాసులు ఆయన కొడుకు మీద దాడి చేస్తే ఆయనకు తలకు పగిలి గాయమైతే కుట్లు పడితే ఇంకొక దెబ్బ మళ్ళీ రెండో దెబ్బ లింగమయ్య కొడుకు శ్రీనివాసులను పైన చెంప మీద కొడితే అది గోపుడు గాయమైతే ఇవన్నీ జరిగితే మరి ఎందుకు మీరు శ్రీనివాసులతో స్టేట్మెంట్ తీసుకోలేదు, కంప్లైంట్ తీసుకోలేదు? ఇంట్లో నుంచి పరిగెత్తొచ్చి భర్త తలను ఒళ్ళో పెట్టుకున్న ఆ అక్కతో ఎందుకు కంప్లైంట్ తీసుకున్నారు? మీరు చెప్తున్న కారణం ఏంటి? ఆమె కూడా అక్కడే ఉంది, ఆమె చీరకు రక్తం అంటింది కాబట్టి ఆమె కూడా అక్కడే ఉందని. చెవులు ఎవరైనా పూలు పెట్టుకున్నారనుకుంటున్నారా సుధాకర్? మీరందరూ పోలీస్ డిపార్ట్మెంటు మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీధర్ ఏం చేస్తా ఉన్నాడు? ఎవరిని మోసం చేయాలనుకుంటా ఉన్నాడు? 14 లోపాలు ఉన్నాయి మీ ఇన్వెస్టిగేషన్లో. 14 లోపాలు ఉన్నాయి. ఈ అన్ని లోపాలని ఎత్తి చూపుతూ ఎస్పీ గారికి రీఇన్వెస్టిగేషన్కి కూడా నివేదికను ఇవ్వడం జరిగింది బాధితులు. మరి సాక్షుల్ని ఈ సంఘటన జరిగినప్పుడు చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన బాడీని ఆయనను ఆటోలో కూర్చోబెట్టారు, ఆటోలో పండుకోబెట్టారు. ఆటో తోలుకుంటూ ఒకరు వెళ్ళారు, వెనకమ్మడి కొంతమంది వచ్చారు. వాళ్ళని ఎవరిని సాక్షులుగా మీరు విచారించలేదే? మీరు సాక్షులుగా చేర్చింది ఎవరిని సుధాకర్? హంతకుల బంధువులను, హంతకుల అనుచరులను కాదా మీరు సాక్షులుగా చేర్చింది? సంఘటనలో పాల్గొన్న వాళ్ళని, హంతకుల అనుచరులని మీరు సాక్షులుగా చేర్చారు. మరి ఈ కేసు నిలబడతాదా? మరి హంతకులలో ఒకడైనటువంటి రమేష్ అనే వ్యక్తికి అతనిపైన కేసు పెట్టకోకుండా అతని ఇంటికాడ మీరు 78 మంది పోలీసుల్ని బందోబస్తు పెట్టారు. మరి సమాజం దీన్ని హర్షిస్తుందా సుధాకర్? హత్య చేసిన వాళ్లకు మీరు రక్షణ కల్పిస్తా, హత్యకు గురి కాబడిన కుటుంబం ఈ రోజు కూడా రోధిస్తూ ఉంటే కనీసము సంఘటనా స్థలంలో ఉండి గాయపడిన ఆ లింగమయ్య కొడుకుతో ఈ రోజు కూడా మీరు స్టేట్మెంట్ తీసుకోకపోవడము, ఆ లింగమయ్య కొడుకు మీడియాలో పదే 5-6 బైకుల్లో వచ్చినారు, ఇంతమంది వచ్చి దాడి చేసినారు అని చెప్తా ఉన్నా, పలానా వాళ్ళు వచ్చారని చెప్తా ఉన్నా, నిమ్మకు నీరెత్తినట్లుగా పరిటాల సునీత ఏం పేర్లు చెప్తే అవే పేర్లు మీరు అందులో పెట్టారు.